మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. తలలోంచుకొని ప్రార్థన చేసుకుందాం. మా శ్రీదుర్గమా, మా విమోచకుడా, నా నోటి మాటలు మందరి హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా చేసుకుని మహిమ పొందమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, సజీవుడు పునరుద్ధానుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా యొక్క శుభాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరొక సెక్సగేసిమ ఆదివారంలోనికి మనలను ప్రభు ప్రవేశపెట్టారు. ఈ ఆదివారం మనకు ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, ఇంకా ఉపవాస దినాలు 2 వారాలలో ప్రారంభం కాబోతున్నాయి. సిద్ధపడండి, పశ్చాత్తపడండి. విరిగిన నలిగిన హృదయముతో శరీరాన్ని నలగొట్టుకుంటూ ఆయన సిలువ యొద్దకు రండి, సిలువను సమీపించండి అని ఈ ఆదివారము మనకు, ఈ సెక్సగేసిమ ఆదివారము ఈ విధంగా మనకు తెలియచేయబడుతుంది. చాలా సమీపంగా ఉన్నాం ఉపవాస దినాలకు, లెంట్ సీజన్కి. మన జీవితాలను పరీక్షించుకుంటూ లెంటెన్ సీజన్లోనికి ప్రవేశిస్తాం. ఇక ఒక్క ఆదివారం మాత్రమే మనకుంది. తదుపరి వారాలలో ప్రభుని గురించిన ఆలోచనలు మనము జరిగిస్తాం. ఈ యొక్క ఉదయకాలము అబ్రహాము జీవితంలో నుంచి కొన్ని పరీక్షలు ఎదుటకు తీసుకురావాలని నేను ఆశిస్తూ ఉన్నాను. యోహాను సువార్తలో మనం చదువుకున్నాం 15వ అధ్యాయంలో, నేనే మిమ్మును ఏర్పరచుకున్నాను, ఏర్పరచుకొని నియమించితిని అని చెప్పాడు. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేనే మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. మనందరినీ దేవుడే ఏర్పరచుకొని మనలను నియమించాడు. దేవుని ఏర్పాటు ప్రకారంగా మనమందరము నియమింపబడ్డాం. నియమింపబడిన వారిని దేవుడు కొన్ని పరీక్షల ద్వారా ఆధ్యాత్మికమైన ఉన్నతమైన స్థితికి ఎక్కించాలని కొన్నిసార్లు మన జీవితంలో పరీక్షలను దేవుడు అనుమతిస్తాడు. అబ్రహాము జీవితంలో 7 రకాల పరీక్షలు అనుమతించాడు. ఆ పరీక్షలలో అతనికి విశ్వాస జీవితాన్ని కూడా జాగ్రత్తగా ప్రభు గమనించారు. ఈ ఫిజికల్ వరల్డ్లో అబ్రహాము చాలా కీలకమైన వ్యక్తి. ఇటు ఇస్లామిక్ వరల్డ్, ఇటు జూడాయిజం, ఇటు క్రిస్టియానిటీ, చాలా ముఖ్యమైన కీలకమైన వ్యక్తి అబ్రహాం. పాత నిబంధన గ్రంథములో దాదాపుగా 16 పుస్తకాలలో ఆయన పేరు మెన్షన్ చేయబడింది. 16 బుక్స్లో ఆయన పేరు మెన్షన్ చేయబడింది. 16 టైమ్స్ కాదు, 16 బుక్స్లో ఆయన పేరు మెన్షన్ చేయబడింది. ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ బుక్స్లో 11 టైమ్స్ ఆయన పేరు మెన్షన్ చేయబడింది. 16 బుక్స్ ఓల్డ్ టెస్టిమెంట్, 11 బుక్స్ న్యూ టెస్టిమెంట్. మొత్తం 27 గ్రంథాలలో ఆయన పేరు వ్రాయబడింది. ఎంత అద్భుతం! ఆదాము బుక్స్లో మెన్షన్ చేయబడలేదు, కానీ ఆయన పేరు 28 టైమ్స్ మాత్రమే మెన్షన్ చేయబడింది. బుక్స్లో కాదు, 28 టైమ్స్లోనే.
యేసు ప్రభు జీవితం చూస్తే మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు 27 గ్రంథాలు ఆయన కొరకే లిఖించబడ్డాయి. ఈ ప్రపంచంలో ఈ ముగ్గురు చాలా కీలకమైన వ్యక్తులు. బైబిల్ గ్రంథములో చాలా కీలకమైన వ్యక్తులు. యాడమ్, అబ్రహాం, జీసస్ క్రైస్ట్. అందుకని వన్ మ్యాన్ యాడమ్ అంటాడు రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో. ఆదాము అనే ఒక మనిషి నుండి ఏం తీసుకొచ్చాడంటే సమస్త జాతులు ఈ భూలోకానికి తీసుకొచ్చాడు. వన్ మ్యాన్ యాడమ్. ఈ భూ ప్రపంచంలో ఎన్ని జాతులు ఉన్నాయో ఆ జాతులన్నీ ఒకరి ద్వారా, వన్ మ్యాన్ యాడమ్, అతని ద్వారా ఈ జాతులు తీసుకొచ్చాడు. వన్ మ్యాన్ అబ్రహాం, ఒకరి ద్వారా విస్తారమైనటువంటి జనాన్ని తీసుకొచ్చాడు. వన్ మ్యాన్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు అని ఒకరి ద్వారా ఏం తీసుకొచ్చాడంటే జీవము గల వారిని, నీతిమంతులను, పరిశుద్ధులను యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి తీసుకొచ్చాడు. వన్ మ్యాన్ యాడమ్, వన్ మ్యాన్ అబ్రహాం, వన్ మ్యాన్ క్రైస్ట్ జీసస్. ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క విధానములో దేవుని గ్రంథం పనిచేస్తూ ఉంది. అందులో మనం ఆలోచించేసినట్టుగా అపొస్తల కార్యముల గ్రంథం, అదేవిధంగా ఆదికాండం 12వ అధ్యాయము చాలా కీలకమైన అధ్యాయము. సర్వమానవాళి ఆశీర్వాదము ఆదికాండము 12వ అధ్యాయం మీదనే ఆధారపడింది. చాలా కీలకమైన అధ్యాయము. ఇలాంటి అధ్యాయంలో నుంచే కొన్ని తలంపులను మీదటకు తీసుకురావాలని నేను ఆశిస్తూ ఉన్నాను. 7 రకాల పరీక్షలు మీదటకు నేను తీసుకుని వస్తున్నాను. మొట్టమొదటిగా అబ్రహామును దేని కొరకు పరీక్షించాడంటే ప్రామిస్ టెస్ట్, వాగ్దాన పరీక్ష. రెండవది పావర్టీ టెస్ట్, కొన్నిసార్లు పేదరికము, లేమి, కొరతలు కలుగుతాయి, పావర్టీ. మూడవది ప్రాస్పరిటీ టెస్ట్, సమృద్ధినిచ్చి పరీక్షించాడు. తర్వాత పవర్ టెస్ట్, అధికారం ఇచ్చి పరీక్షించాడు. ఐదవది పేషెన్స్ టెస్ట్, అసలు అబ్రహాముకి ఎంత ఓర్పు ఉంది, ఎంత సహనం ఉంది, పరీక్షించాడు. తర్వాత పెయిన్ టెస్ట్, అబ్రహాముకు ఒక వేదన పుట్టించాడు దేవుడు, ఆ పెయిన్ టెస్ట్. ఏడవది పోస్టెరిటీ, వారసత్వ పరీక్ష పెట్టాడు. 7 పరీక్షలు: ప్రామిస్, పవర్టీ, ప్రాస్పరిటీ, పవర్, పేషెన్స్, పెయిన్ టెస్ట్, పోస్టెరిటీ. 7 పరీక్షలు మీకు ముందే చెప్పాను. ఇందులో అబ్రహాము పాస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా చెప్తారు ఎవరైనా? పాస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా? పాస్ అయ్యాడు. ఎలా చెప్పగలుగుతున్నారు? పాస్టర్ గారు ఫెయిల్ అయ్యి ఉంటే ఎఫ్ మీద పెట్టేవారు కదా, మీరు పి మీద పెట్టారని మీరు అంటున్నారు. చెప్పడం లేదు కానీ అదే భావన. ఒకవేళ ఫెయిల్ అయి ఉంటే ఎఫ్ మీద పెట్టేవాడిని, 7 F'లు పెట్టేవాడిని. ఆయన పాస్ అయ్యాడు కాబట్టి 7 P's మీదటకు తీసుకుని వస్తున్నాను. మొట్టమొదటిగా ప్రామిస్ టెస్ట్, వాగ్దాన పరీక్ష. వాగ్దాన పరీక్ష. స్టెఫెను అద్భుతమైన ప్రసంగం చేశాడు. ప్రధాన యాజకులను, పెద్దలను, మానవాళ్ళను ఉద్దేశించి అబ్రహాము యొక్క జీవితాన్ని మాట్లాడుతూ, అబ్రహాము మన పితృడైన అబ్రహాము మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమాయెను. మెసొపొతామియాలో ఉన్నప్పుడు దేవుడు, మహిమగల దేవుడు ప్రత్యక్షమాయెను. మహిమగల దేవుడు, గొప్ప దేవుడు అని చెప్పలేదు, సర్వశక్తి గల దేవుడు అని చెప్పలేదు, మహిమగల దేవుడు. ఈ మెసొపొతామియా వెల్దీ సిటీ, చాలా గ్రేట్ సిటీ. ఆ కాలంలో ఎవరు బ్రతకాలన్నా, బిజినెస్ చేయాలన్నా, సామాన్యుడు హైదరాబాదులో ఈజీగా బ్రతకొచ్చినట్టుగా మెసొపొతామియాలో ఎవరైనా కానీ బ్రతకొచ్చు. అలాంటి మెసొపొతామియాలో ఊరు అనే పట్టణములో అబ్రహాము జీవిస్తూ ఉన్నాడు. ఈ ఊరు అనే పట్టణము, ఈ పట్టణం అంతా కూడా
చంద్ర దేవత భక్తులు ఉన్నారు. చంద్రుని ఆరాధించే భక్తులు ఊరు పట్టణంలో ఉన్నారు. అందులో ఒక గొప్ప భక్తుడు అబ్రహాము. అందుకే అబ్రహాము చంద్రుని ఆరాధించేవాడని యెహోషువ గ్రంథం 14వ అధ్యాయంలో కూడా చెప్తుంది. మన పితరుల్ని ఎవరిని ఆరాధించారని చెప్తూ చంద్రుణ్ణి ఆరాధించారు. అలాంటి చంద్రదేవతలను ఆరాధించే ఆ వ్యక్తిని దేవుడు, సజీవుడైన దేవుడు, మహిమగల దేవుడుగా అతనికి ప్రత్యక్షమయ్యాడు. అబ్రహామా, నీవు ఆరాధించే చంద్రుడు మహిమ లేదు, మహిమ అంతా సజీవుడైన దేవునిలో ఉంది. నేను అసలైన మహిమగల దేవుడిని చెప్పి మహిమగల దేవుడుగా అబ్రహామునకు, విగ్రహారాధికుడైన అబ్రహామునకు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ప్రభువా అని పిలిచాడు. ఏంటి అన్నప్పుడు, అబ్రహామా, నా చేతిలో చేయి, నా ఫుట్ స్టెప్లో నీవు అడుగుపెట్టు, నేను గొప్పగా చేస్తా, నీ సంతానమును దీవిస్తా, నేను సర్వమానవాళికి ఆశీర్వాదకరంగా చేస్తాను, నా చేతులు చేయి, నా అడుగుల్లో అడుగుపెట్టు. సహజంగా ఎవరైనా కానీ విడిచిపెట్టమన్నప్పుడు, ఇప్పుడు దేవుని చేతిలో చేయి వేయాలనంటే, దేవుని యొక్క పాత్రలో, ఆయనకు ఫుట్ ప్రింట్స్లో ఆయన అడుగు పెట్టాలనంటే తండ్రిని విడిచిపెట్టాలి, దేశాన్ని విడిచిపెట్టాలి, మూడవది బంధువులను విడిచిపెట్టాలి. ఈ విడిచిపెట్టినప్పుడే నీ జీవితంలో వాగ్దానం నెరవేరుతుంది. దేవుడు ప్రామిస్ ఇస్తా ఉన్నాడు, వాగ్దానం ఇస్తా ఉన్నాడు. మన జీవితంలో దేవునికి అయిష్టమైనది విడిచిపెట్టాలి. మన జీవితంలో విడిచిపెట్టినప్పుడే ఆ వాగ్దానాన్ని మనము నెరవేర్పు పొందుకుంటాం. ఇలాంటి వాగ్దాన పరీక్ష పెట్టాడు, ప్రామిస్ పెట్టి పరీక్ష పెట్టాడు. వదులుతాడా, వదలడా, విడిచిపెడతాడా, విడిచిపెట్టాడా? వెంటనే అబ్రహాము ఆ పిలుపునకు విధేయత చూపించిన వాడై, ఆలస్యం చేయలేదు. దేవుడు పిలిచిన ఆ పిలుపునకు విధేయత చూపించాడు. విశ్వాసముతో ఏ దేశమునకు వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో తెలియకనే అబ్రహాము బయలుదేరి కానానునకు వెళ్ళెను. నిజమే దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనకు వాగ్దానం ఇస్తాడు. పాస్టర్ గారు న్యూ ఇయర్కి వాగ్దానం తీసుకున్నాం, 25లో వాగ్దానం తీసుకున్నాం, నెరవేర్పు జరగలేదు. మనం విడిచిపెడితే కదా. దేవుడు వద్దన్నవి మన జీవితంలో ఉండకూడదు. అది విడిచిపెట్టినప్పుడే ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. మహిమగల సువార్త ద్వారా ప్రభు దర్శించాడు మనల్ని. మనకు నిత్య జీవాన్ని మనకు వాగ్దానం చేశాడు. అబ్రహామునకు కానానును వాగ్దానం చేశాడు. ప్రామిస్ టెస్ట్. ఇంకా ప్రామిస్ టెస్ట్లో మనం ఇంకా విజయం పొందలేదా? వెంటనే దేవుని పిలుపుకు లోపడతాం, వెంటనే విధేయత చూపిద్దాం. ఏదైతే దేవుడు విడిచిపెట్టమన్నాడో దాన్ని విడిచిపెట్టి ముందుకు సాగితే వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తాడు. ప్రామిస్ టెస్ట్ ఆయన పాస్ అయ్యాడు. ఈ విధంగా తన జీవితం, తన భక్తి జీవితం ముందుకు సాగుతుంది. చాలా సంవత్సరాలు అయ్యాయి. పరిస్థితులన్నీ ఒకే రకంగా ఉండవు కదా. దేవుడు కరువును అలౌ చేశాడు. మనం చదువుకుంటే 12వ అధ్యాయము 10వ వచనంలో, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ దేశంలో కరువు భారముగా నున్నందున. పావర్టీ టెస్ట్. కొన్నిసార్లు మన జీవితంలో లేమి, పేదరికము, కష్టము, బాధ, ఇవన్నీ దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో అలౌ చేస్తాడు. ఈ పావర్టీలో దేవుని మీద మనం ఆధారపడతామా లేదా? కొన్నిసార్లు మన జీవితంలో ఇలాంటి కష్టాలు గుండా, ఇలాంటి లేమి గుండా, ఇలాంటి పేదరికము గుండా దేవుడు మనల్ని పంపిస్తాడు. పావర్టీ టెస్ట్. చాలా భయపడ్డాడు పావర్టీ రాగానే. ఎందుకంటే తన జీవితంలో ఎన్నడూ పేదరికం చూడలేదు, ఎన్నడూ కరువు చూడలేదు, ఎన్నడూ ఇబ్బందులు చూడలేదు, ఎన్నడూ సమస్యలు చూడలేదు. ఈ పావర్టీలో కొంచెం భయపడ్డాడు, ఆందోళన చెంది అతడు ఈజిప్టునకు వెళ్ళినట్టుగా మనకు కనపడుతుంది. నిజమే దేవుని బిడ్డారా,
కొన్నిసార్లు మనకు పావర్టీని దేవుడు అలౌ చేస్తాడు ఉన్నట్టుండి. అలాంటి సమయంలో దేవుని మీద ఆధారపడటం మనం నేర్చుకోవాలి. దేవుని మీద విశ్వాసం అనేది మనం పెంచుకోవాలి. యోబు జీవితంలో ఆయన ఒక హైదరాబాద్కే ధనవంతుడని చెప్పలేదు. ఊజు దేశమునకు ఆయన ధనవంతుడు. ఊజు దేశములో ఆయన కంటే మించిన ధనవంతుడు ఎవరు లేరు. యోబు మాత్రమే ఆ ఊజు దేశానికి ధనవంతుడు. అతని జీవితంలో కూడా పావర్టీ టెస్ట్ ఇచ్చాడు దేవుడు. ఒకేసారి ఆస్తంతా పోయింది, దోచుకుని వెళ్ళిపోయారు. అలాంటి సమయంలో అంత ఆస్తి పోయినప్పుడు కూడా, తన జీవితంలో పావర్టీ వచ్చినప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడ్డాడు. ఈ పావర్టీలో కూడా దేవుడు నాతో ఉంటాడని యోబు నమ్మాడు, యోబు విశ్వసించాడు. అందుకే ఈ పావర్టీ వచ్చినప్పుడు యోబు భార్య ఉంది, ఎందుకండి ఇంకా నిజాయితీ, ఎందుకండి ఇంకా యథార్థత? ఈ పావర్టీని దేవుడు అలౌ చేసినప్పుడు ఎందుకు ఇంకా నిజాయితీగా ఉంటున్నారు, ఎందుకు యథార్థంగా ఉంటున్నారు? పావర్టీని బట్టి దేవుడు దూషించి చావరాదా అని చెప్పింది. మనం మేలులు మాత్రమే కాదు, కొన్నిసార్లు మనం పావర్టీని కూడా రిసీవ్ చేసుకోవాలి. కొన్నిసార్లు మన జీవితంలో కష్టాలు, వేదనలు, పేదరికం, ఆర్థికపరమైన సమస్యలు కొన్నిసార్లు మన జీవితంలో చవి చూడాల్సిందే. అబ్రహామునకు వెళ్ళిపోయాడు, ఐగుప్తుకు వెళ్ళిపోయాడు, అవమానపడ్డాడు. చివరికి తన జీవితం ఎక్కడికి వచ్చాడనంటే 13వ అధ్యాయము 4వ వచనంలో, తాను మొదట బలిపీఠం కట్టిన చోట చేరెను. అదే కదండి, తాను మొదట బలిపీఠం కట్టిన ఎదుట చేరెను. ఒకవేళ అబ్రహాము తాను కట్టిన బలిపీఠం దగ్గరకు తిరిగి రాకపోతే నో మోర్ అబ్రహాం. అసలు అబ్రహాం ఎవరో మనకు తెలిసేది కాదు. అబ్రహాము గురించి మనం ధ్యానించుకునేవాళ్ళం కాదు. అబ్రహాము ఇంత కీలకమైన వ్యక్తిగా ఉండేవాడు కాదు. తన పావర్టీలో విడిచి వెళ్ళాడు, కానీ రిపెంట్ అయ్యి పశ్చాత్తాపపడి తాను చేసిన పాపమును బట్టి, తాను తీసుకున్న నిర్ణయమును బట్టి నేను శ్రమపడ్డానే తప్ప దేవుడు నన్ను శ్రమపరచలేదని చెప్పి భావించి తాను మొదట కట్టిన బలిపీఠం మీదకు ఆయన చేరెను అనే మాట కనపడుతుంది. నిజమే దేవుని బిడ్డలారా, ఈ సెక్స్ కేసుమాలో మనం చేరవలసింది ఆయన బలిపీఠం దగ్గరికి. రిపెంట్ అవ్వాలి. మనం దేని కొరకైతే మనం అనవసరమైన నిర్ణయాలు తీసుకుని తొందరపడ్డామో తిరిగి రిపెంట్ అవుతూ ఆ కల్వరి బలిపీఠం దగ్గరకు మనం చేరినప్పుడు దేవుడు తిరిగి యథావిధిగా మన జీవితంలో ఉన్నతమైన కృపలతో నింపుతాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాడు గుర్తుపెట్టుకోండి, పావర్టీలో పరిస్థితులు మారినా మన దేవుడు మారడు. పరిస్థితులు మారుతాయి. ఆనాడు పరిస్థితులు మారాయి, కరువు భారంగా ఉంది, కానీ మారని దేవుడు మన ప్రభుని యేసుక్రీస్తు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, ఆయనను వాటికి దేవుడు పోషించుచున్నాడు. పరిస్థితులు తారుమారవుతాయి, కానీ పరిస్థితులు తారుమారైన మన దేవుడు మారని దేవుడు. ఆ పావర్టీలో కూడా దేవుడు మనతో ఉంటాడని విశ్వసించి పావర్టీలో ఆయన మీద ఆధారపడటం నేర్చుకోవాలి. మొట్టమొదటిగా ప్రామిస్ టెస్ట్ వచ్చింది, వాగ్దాన పరీక్ష పాస్ అయ్యాడు. రెండవది, అబ్రహాము లాంటి భక్తుని జీవితంలో పావర్టీని దేవుడు అలౌ చేశాడు, పాస్ అయ్యాడు. మూడవది 13వ అధ్యాయము 2వ వచనం, అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. ప్రాస్పారిటీ టెస్ట్. ఎంత ఆపోజిట్గా ఉంది చూడండి. ప్రామిస్ టెస్ట్ ఓకే, పావర్టీ టెస్ట్ ఇచ్చాడు, చాలా కరువు భారం ఉంది, పేదరికం అనుభవించాడు. దానికి ఆపోజిట్లో ప్రాస్పారిటీ ఇచ్చాడు. ఎంత అద్భుతం చూడండి. ఆయన బంగారము, వెండి, పశువులు, బహుధనవంతుడై ఉండెను. బహుధనవంతుడు. నిజమే, దేవుడు పావర్టీలోనే పెట్టి అలాగే జీవించమని మన ప్రభు చెప్పడు. ఆయన ప్రాస్పారిటీలో ఆయనకు ప్రాస్పారిటీ సంపదించి పరీక్ష పెట్టాడు. ఇప్పుడు అబ్రహాము ప్రాస్పారిటీలో ఏం చేస్తాడని. నిజమే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు
ధనవంతుడు లాజరు స్టోరీ చెప్పారు. ఎందుకు ధనవంతుడని యేసు ప్రభు అన్నారనంటే, ధనవంతుడిని ధనవంతుడిగా చేసింది దేవుడే, లాజర్ని పేదరికంలో పెట్టింది కూడా దేవుడే. ఈ ధనవంతుడికి డబ్బు ఇచ్చాడు, ఈ ధనవంతునికి సుఖం ఇచ్చాడు, ఈ ధనవంతునికి ఖరీదైనటువంటి వస్త్రాలు ఇచ్చాడు. కానీ ఆ ధనవంతుడు ఎన్నడూ కూడా ప్రభుని జ్ఞాపకం చేసుకోలేదు. ఆ ధనవంతుడు పేదరికములో కురుపులతో పడినటువంటి లాజరును జ్ఞాపకం చేసుకోవడం లేదు. కొన్నిసార్లు మన జీవితంలో ప్రాస్పర్టీ ఎందుకు ఇస్తాడనంటే, మన ప్రాస్పర్టీని ఇతరులకు షేర్ చేయాలి, మన ప్రాస్పర్టీని, మన సంపదను ఇతరులతో పంచుకోవాలి. ఈ ధనవంతుడిని ధనవంతుడికి చేశాడు, డబ్బునిచ్చాడు, దరిద్రుడిని పేదవాడిని పెట్టాడు. ఏ మాత్రం కూడా ఆ పేదవాడికి ఒక ఆయింట్మెంట్ కొనిచ్చినవాడు కాదు, ఒక పూట భోజనం పెట్టినవాడు కాదు, ఒక వస్త్రాలు కొనినవాడు కాదు. నిజమే దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు సంపాదిస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు, విజయాలు ఇస్తాడు, సమస్తం సమకూర్చి పరీక్షిస్తాడు. ఎందుకంటే ఆయన ధనవంతులు చేస్తాడు, ఆయన దరిద్రులు చేస్తాడు. అలాంటి సమయంలో మన యొక్క వైఖరి ఎలా ఉందో ఆలోచించేయండి. నాబాలు అబిగైలు భర్తే, అతడు బహుధనవంతుడు, మిక్కిరి ఆస్తిపరుడని ఆయన గురించి సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో రాయబడింది. అతడు బహుభాగ్యవంతుడు. ఆకలితో దావీదు ఉన్నాడు, ఆకలితో దావీదు బృందం ఉన్నారు. అయ్యా, ఇది శుభదినము కదా, మీ గొర్రెలను మీ మందలు మేము కాసాము, ఏ దుష్టమృగాలు పాడు చేయకుండా, ఎవరు పాడు చేయకుండా మేము సంరక్షించాం, కాస్త కొంచెం మాకు ఏదైనా హెల్ప్ చేయమంటే, దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు అంటే, ధనమిచ్చినటువంటి ఆ దేవుని స్తుతించకుండా పోగా, ఆ ధనము కష్టంలో ఉన్న దావీదును ప్రేమించకుండా అహంకారపూరితమైన మాటలు మాట్లాడాడు. ధనము మనలను అహంకారులుగా చేస్తుందని యేసు ప్రభు చెప్పారు. ధనము మనను కఠినులుగా చేస్తుంది. ఎందుకంటే పేదవాడున్నాడు, లాజరున్నాడు, కురుపులతో పడున్నాడు. ఇంత ధనమున్నప్పుడు కూడా ఆ ధనవంతుడు కఠినపరచబడ్డాడు తప్ప అతడు ఏమాత్రం కూడా జాలిపడినవాడు కాదు. ప్రాస్పరిటీ టెస్ట్. నిజమే దేవుని బిడ్డలారా, ఉజ్జియా యోధరాజు ఎంత ధనమిచ్చాడనంటే, చెప్పసఖ్యము కానంత ధనమిచ్చాడు. కానీ ధనవంతుడైన తర్వాత, డబ్బు వచ్చిన తర్వాత ఉజ్జియా గర్వించిన వాడై నొసట కుష్ఠరోగం తెచ్చుకున్నాడు, కుష్ఠరోగంతో చనిపోయాడు. నిజమే, బైబిల్ గ్రంథములో ధనం వచ్చిన తర్వాత ఫెయిల్ అయిపోయిన భక్తులు చాలామంది ఉన్నారు. సంపద వచ్చిన తర్వాత ఎక్కువగా ఫెయిల్ అయిపోయినటువంటి వారు ఉన్నారు. జాగ్రత్త సుమి, ప్రాస్పరిటీ టెస్ట్ చాలా ప్రమాదకరమైనది. 38 ఉపమానాలు చెప్తే దాదాపుగా ఎక్కువ ఉపమానాలు యేసు ప్రభు వారు డబ్బు గురించి చెప్పారు. ఎప్పుడు కూడా డబ్బు మనకు యజమానిగా ఉండకూడదు. డబ్బు మనకు కేవలం సేవకుడిగా ఉండడానికే డబ్బు ఇచ్చాడు తప్ప, డబ్బు మనను యజమానుడిగా రూల్ చేయడానికి దేవుడు అంగీకరించలేదు. అందుకనే ధనమును దేవునికి సిరికిని, దేవునికి దాసులుగా ఉండాలి. డబ్బు ఉందా, అది మనకు ఒక సేవకుడిగా పనిచేయాలి తప్ప అది మన జీవితంలో రూల్ చేయకూడదు. సొలొమోనుకి ఎంత డబ్బు ఇచ్చాడండి. సొలొమోను పరిపాలించే కాలంలోనండి, ఈ మనం బయట ఉంటుంది కదా, బయట ఇక్కడ ఉన్నది ఎస్టీసీ, ఇక్కడ కూరగాయలు అమ్ముతారు కదా, బంగారము వెండి అట్లా అమ్మేవారండి. మన ఇక్కడ బయట కూరగాయలు అమ్ముతున్నారు కదా, వచ్చేటప్పుడు కూరగాయలు, బెండకాయలు, టమాటాలు అట్లా. సొలొమోను కాలంలో బంగారము, వెండి ఇవన్నీ కూడా రోడ్ల మీద పెట్టి అమ్మేసేవాడు. అంతగా ఉండేది. బంగారము, వెండి సంపాదించాడు, జ్ఞానం సంపాదించాడు, ఒక పేరును సంపాదించాడు. కానీ డబ్బు వచ్చిన తర్వాత తన హృదయము దేవుని యొద్ద నుండి తొలగిపోయి దేవతల వైపు మళ్ళుకున్నాడు, లోకం వైపు మళ్ళుకున్నాడు. ధనము తన హృదయము తొలగించేసింది. ప్రాస్పరిటీ టెస్ట్లో సొలొమోను ఫెయిల్ అయ్యాడు, ఉజ్జియా ఫెయిల్ అయ్యాడు, నాబాలు ఫెయిల్ అయ్యాడు. బైబిల్ గ్రంథములో అనేక మంది ఫెయిల్ అయినట్టుగా మనకు కనపడుతుంది. నిజమే దేవుని బిడ్డలారా, ఒక ధనవంతుడికి పొలం సమృద్ధిగా పండడానికి కారణం దేవుడే. ఎందుకంటే కాలానుక్రమంగా ఋతువులు పంపించకపోతే, వర్షం పంపించకపోతే పంట పండేదా?
ఈ పంట పండడానికి, వర్షములు రావడానికి దేవుడు కారణం. క్రొత్త గిడ్డంగులు కట్టించుకో మంచిదే, ధాన్యము సమకూర్చుకో మంచిదే. కానీ సమకూర్చుకున్న తర్వాత నా ప్రాణమా తినము త్రాగము సుఖించుము. ప్రభు అన్నాడు, వెర్రివాడా వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం నడుగుచున్నారు. ఎంతగా పంట పండిన తర్వాత, సమృద్ధి వచ్చిన తర్వాత దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోలేదు, ప్రభువును జ్ఞాపకం చేసుకోలేదు. సమృద్ధి వచ్చిన తర్వాత, ప్రాస్పరిటీ వచ్చిన తర్వాత ఫెయిల్ అయినటువంటి భక్తులు చాలామంది ఉన్నారు. ధనవంతుడైనటువంటి జక్కయ్య ప్రభు రాగానే, ప్రభువా నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను అని అన్నాడు. ఎప్పుడైతే ప్రాస్పరిటీ మన జీవితంలో సంపదించాడనంటే ఎదుటి వ్యక్తులతో మనం షేర్ చేసుకోవాలి, మన సంపద ఇతరులకు కూడా అందజేయాలి. అందుకే దేవుడు మనను ధనవంతులుగా, సంపద పరులుగా చేయడానికి అది ముఖ్యమైన కారణం. దావీదుని గొప్ప వ్యక్తిగా చేశాడు, తన సంపద ఇతరులతో పంచుకున్నాడు. అబ్రహామును కూడా పరీక్షించాడు, లోతును పరీక్షించాడు. బహు విస్తారమైన పశువులు కలిగి ఉండెను. వారు కలిసి నివసించుటకు అసలు ఆ స్థలమే చాలలేదు, కలిసి నివసించలేనంతగా దేవుడు దీవించాడు. బంగారము వెండి సంపదించినప్పుడు అబ్రహాము ఆ సంపద, ఆ బంగారం ఇచ్చినటువంటి దేవుని వైపు చూశాడు, దేవుని వైపు చూశాడు. ఇంకా లోతును కూడా ఈక్వల్గా దీవించాడు. కానీ ఏ మాత్రం కూడా ఇచ్చిన దేవుని స్తుతించగా ఇంకా యోర్దాను వైపు చూస్తున్నాడు, ఇంకా సంపద వైపు చూస్తున్నాడు. కలిసి నివసించినంతగా దేవుడు ఆశీర్వదిస్తే లోతు మాత్రం ఇంకా కన్నులెత్తి యోర్దాను వైపు, ఇంకా ఏ ప్లేస్లో డబ్బు వస్తుంది, ఏ ప్లేస్లో ధనం కూర్చుకోవచ్చని వెళ్ళిపోయాడు. ఎంతో సమకూర్చుకున్నాడు లోతు. కానీ చివరికి లోతు సొదొమ గొమొర్రా నుంచి బయటకు వచ్చాడు. ప్రభు అన్నాడు, ఈ స్థలంలో నువ్వు ఉండు, నీకు సేఫ్టీ అన్నప్పుడు, లేదు ప్రభు నేను ఇక్కడ ఉంటా అన్నాడు. ఆ ప్లేసు సోయరు. సోయరు అంటే చిన్నది. చూసారా, ఎప్పుడైతే ధనము దేవుని కొరకు వాడలేదో ఆ ధనమును శాపంగా దేవుడు మార్చేస్తాడు. దేవుడు ఏదైతే ధనం ఇచ్చాడో, ఏదైతే సంపద ఇచ్చాడో దానికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఆ సంపదను ఇతరులతో పంచకుండా ఉంటే అది ఏమవుతుంది, చివరికి ఆ సంపద ఆశీర్వాదమే శాపంగా మారిపోతుందని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. నిజమే, ధనవంతుడు ఒంటిగా తిన్నాడు, ఒంటిగా బట్టలేసుకున్నాడు, ఒంటిగా సుఖం అనుభవించాడు, ఒంటిగా మరణించాడు. ఒంటిగానే కళ్ళు తెరిచిన తర్వాత వేదన స్థానంలో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నేను ధనవంతుడిగా చేసింది నువ్వు ఒంటిగా తినడానికి కాదు, నీ భోజనం కొంతమందికి షేర్ చేయాలి. ఈ ధనవంతుడు కనీసం భోజనం షేర్ చేయలేదు. ఈ దరిద్రుడికి ఒంటిగా తిన్నాడు, ఒంటిగా బట్టలేసుకున్నాడు, ఒంటిగా సుఖపడ్డాడు. కానీ ఇదిగో ఈ పేదవాడిని దరిద్రుడిని జ్ఞాపకం చేసుకోలేదు. ఒకరోజు చనిపోయాడు, ఒంటిగానే మిగిలిపోయాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి అందుకని భక్తులు అన్నారు, సమాధికి జేబులు ఉండవంటండి, సమాధికి జేబులు ఉండవంట కదా. మనం జేబులు పెట్టుంటే నిజంగా అంతా మనం పట్టుకుని పోయేవాళ్ళమే. అందుకని యాకోబు భక్తుడు అన్నాడు, రేపు ఏమి సంభవించినా మీకేమీ తెలియను. కాబట్టి మనకు ప్రాస్పరిటీ ఇచ్చాడనంటే గర్వించడానికి, అహంకారంగా ఉండడానికి, స్వార్థంగా ఉండడానికి దేవుడు మనకి ఇవ్వలేదు. ఆ సంపదలో దేవుడు పరీక్షించినప్పుడు అబ్రహాము పాస్ అయ్యాడు. సంపదను లోతుకిచ్చాడు, పరీక్షించాడు. లోతుకి బూడిద తప్ప, 100 గజాల స్థలం తప్ప తన జీవితంలో ఏమీ మిగలలేదు. ఒకటి ప్రామిస్ టెస్ట్, రెండోది పావర్టీ ఇస్తాడు. ఆ పావర్టీలను మనం చంపడు, దేవుడు ప్రాస్పరిటీ ఇస్తాడు. ఎప్పటికైనా ప్రాస్పరిటీ ప్రభు మనకిస్తాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజమే, అలాంటి విషయాల్లో మనం ఎంతో ముందుకు సాగాలి. తర్వాత 4వది 14వ అధ్యాయము 17వ వచనంలో పవర్ టెస్ట్. ఇక్కడ 14వ అధ్యాయంలో పెద్ద యుద్ధం జరిగింది, చాలా పెద్ద యుద్ధం. ఫస్ట్లో మనం చూస్తే బైబిల్లో ఫస్ట్ యుద్ధం ఎక్కడుందనంటే ఆది కాండము 14వ అధ్యాయం. అక్కడ యుద్ధానికి వెళ్ళాడు. 300 మంది 18 మందిని వెంట తీసుకుని ఆ యొక్క బబులోను రాజులను తరిమాడు. 5 మంది రాజులు వచ్చి ఎక్కడ సొదొమ గొమొర్రా మీద అటాక్ చేశారు. అటాక్ చేసి సొదొమ గొమొర్రా రాజును పట్టుకుపోయారు, లోతును పట్టుకుపోయారు, ఆస్తిని పట్టుకుపోయారు. బబులోను రాజులు 5. ఈ 5 రాజుల్ని 120 మైళ్ళు అబ్రహాము ప్రయాణం చేసి వారిని ఓడించి తిరిగి వచ్చినప్పుడు అతడు షావే లోయలోకి అతడు వెళ్ళిపోయాడు.
అప్పుడు సొదొమరాజు అబ్రహాముని ఎదుర్కోవడానికి వెళ్ళాడు. ఎందుకో తెలుసా? అబ్రహమా, అసలు గ్రేట్ పర్సన్ అండి, మేము రాజులము, మేము ఓడిపోయాం. బబులోను రాజులు 5 రాజులు అంటే 5 రాజ్యాలు, 5 రాజ్యాలను కేవలము ఒక్కడవయ్యుండి నీ ఇంట పుట్టిన 318 మందితో జయించుకుని వచ్చావు కదా, నాతో చేతులు చేయి, నాతో డీల్ పెట్టుకో, నీకు పవర్ ఇస్తాను అన్నాడు. పవర్. జాగ్రత్త, ఎప్పుడైతే ప్రాస్పరిటీ ఉంటుందో సొదొమరాజు లాంటి వాళ్ళు వస్తారు, నీకు పవర్ ఇస్తాం, నేను జడ్పీటీసీ చేస్తాం, నేను ఎమ్మెల్యే చేస్తాం, ఎమ్మెల్సీ చేస్తాం, నాతో చేతులు కలుపు, డీల్ కలుపు. ఇలాంటి కలిపిన వాళ్ళందరూ కూడా ఈ రోజున కొట్టుకుపోయారండి. ఆస్తి పోయింది, అంతా పోయింది. క్రైస్తవులే. ఎప్పుడైతే ప్రాస్పారిటీలో మనం నమ్మకత్వంగా లేమో, ఇదిగో పవర్ ఇస్తామని చాలామంది వస్తారు. అతడు పవర్ను ఆశించలేదు. షావే లోయలోకి వెళ్ళిపోయాడు, ఒక లోయలోకి దిగి వెళ్ళిపోయాడు, దాచుకున్నాడు తన్నుకు తానే. ఎందుకంటే నాకు పవర్ అక్కర్లేదు, నేను దేవుని కొరకు ఒక దేన పరిచర్య చేస్తే నాకు అంతే చాలు అనుకున్నాడు. ఎవరైనా పవర్ ఇస్తే వద్దంటారా చెప్పండి? ఈ రోజున గొడవలన్నీ దేని కొరకు వస్తున్నాయి? పవర్ కొరకు వస్తున్నాయి. పవర్ కావాలి, పవర్ కావాలి, పవర్ కావాలని. యేసు ప్రభు శిష్యులు కూడా వివాదం వచ్చింది, మనలో ఎవరు గొప్ప, ఎవరు గొప్ప. పేతురు అన్నాడు, నేను గొప్ప, అందరిలో పెద్దవాడిని నేనే పెద్దవాడిని, నేనే తెలివిగలవాడిని అని అన్నాడు. యోధా నేను గొప్ప అన్నాడు, యాకోబు నేను గొప్ప అన్నాడు, యోహాను నేను గొప్ప అన్నాడు. వివాదం తీర్చడానికి యేసు ప్రభు అన్నారు, మీలో గొప్పవాడి ఉండగొరివాడు వాడందరికీ పరిచారకుడై ఉండవాలని ప్రభు చెప్పారు. ఒకవేళ నీకు పవర్ కావాలా? పవర్ కావాల్సిన ఏంటంటే మొట్టమొదటిగా నీవు పరిచారకుడిగా మారితేనే తప్ప నీకు పవర్ రాదు. ఎందుకు మనకు పవర్ ఇచ్చాడనంటే పరిచారకులుగా. ఎందుకు సంఘములో లీడర్షిప్ ఇచ్చాడనంటే వాళ్ళ అధికారం చెలాయించడానికి కాదు, వాళ్ళు పరిచారకులుగా మారడానికి దేవుడు అధికారం ఇస్తాడు. కాబట్టి పవర్ టెస్ట్ పెట్టాడు, అధికారం కొరకు పరీక్షించాడు. అధికారం కోరలేదు, నేను ఇలానే ఉంటాను, ఇలాగే ప్రభు కొరకు సేవ చేస్తాను, ఇలాగే జీవిస్తాను, నాకు పవర్ అక్కర్లేదు. ఒకవేళ దేవుడిస్తే వెళ్ళండి, గుడ్. కానీ మనుషుల ద్వారా పవర్ పొందుకోవడానికి అతడు ఇష్టపడలేదు. మనుషుల ద్వారా అతడు ఒక ఉన్నతమైన స్థితిలోకి రావడానికి అబ్రహాం ఇష్టపడలేదు. పవర్ టెస్ట్ని నిరాకరించాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా పవర్ని మనకు ఆశ చూపిస్తాం, నీకు పవర్ ఇస్తాం, నేను నాయకుడిని చేస్తాం, గొప్పవాడిని చేస్తాం, నిరాకరించాల్సిందే. ఎందుకనంటే మనం పరిచారకులుగా ఉండాలి ప్రభు సన్నిధిలో. మనం అధికారం కొరకు వివాదాలు పెట్టుకోకూడదు, వివాదాలు జరుపుకోకూడదు. కాబట్టి కొన్నిసార్లు మనకి పవర్ ఇస్తాడు, అధికారం ఇచ్చి పరీక్షిస్తాడు, పవర్ ఇచ్చి పరీక్షిస్తాడు ఎలా ఉన్నాడా అని చెప్పి. అందులో అబ్రహాము పాస్ అయినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. 5వది పేషెన్స్ టెస్ట్. ఇక్కడ ఏంటి పేషెన్స్ అనంటే 15వ అధ్యాయము ఆదికాండము. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమని చెప్పాను. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమిచ్చినేమి, నేను సంతానం లేని వాడిపోవచ్చునాని, దమస్కు ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్తనవుతుంది కదా. తూర్పు దేశాలలో నుండి వాళ్ళకు ముఖ్యంగా ఎలా ఉంటుందనంటే ధనము బహుమానం వైపు వాళ్ళ పరుగులు తీరండి. ఇంటిలో బిడ్డలున్నారా లేదా అనేది వాళ్ళకి చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నట్టు. తూర్పు దేశాలలో, ముఖ్యంగా ఇశ్రాయేల్ దేశాలలో వాళ్ళకి ముఖ్యంగా కావాల్సిన సంపద కొరకు వాళ్ళు ప్రయాసపడరు, బిడ్డల కొరకు. దేవుడు నీ బహుమానం అత్యధికంగా చేస్తాను, నిన్ను దీవిస్తానన్నప్పుడు అబ్రహాము, నాకెందుకు ప్రభువా బహుమానము, నాకెందుకు సంపద, నాకు పిల్లలు లేరే, నేను పిల్లలు లేని వాడైపోతున్నాను అంటున్నాడు. నిజమే, సంతానం గురించి పరీక్ష. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితంలో పరీక్ష పెడతాడు. కొన్నిసార్లు పేషెన్స్, ఓర్పు పరీక్ష, సహనం పరీక్ష. క్రైస్తవ జీవితంలో మన ఓర్పును బట్టి మనకు ఆశీర్వాదం ఉన్నదండి. మన సహనం బట్టే మనకు దీవెన ఉంది. సహనము, ఓర్పు అనేది దేవుడు పరీక్షించడానికి కొన్నిసార్లు మన జీవితంలో పరీక్షలు పెడతాడు. ఈయన సంతానం లేనివాడని అయిపోతున్నానే. అబ్రహామునకు ఒక బాధ ఉన్నదండి. ఏంటనంటే, నా వయసు చూస్తే దాదాపుగా 90+ అయిపోయింది. నా వయసును బట్టి ఒకళ్ళు చనిపోతే నా భార్యకి ఎవరుంటారు, నా భార్యను ఎవరు చూసుకుంటారు,
నా భార్యకు ఒక వారసుడిని ఇస్తే కనీసం నేను లేకపోయినా కానీ వారసుడు ద్వారా ఆమె జీవించగలదని చెప్పి, అయ్యా నాకు గర్భఫలం కావాలి. నిజమే దేవుని బిడ్డలారా, గర్భఫలము ఆలస్యమైనప్పటికి కూడా దేవుడు శ్రేష్టమైన బిడ్డల్ని దేవుడిచ్చాడండి. బైబిల్ గ్రంథంలో ఆ శ్రేష్టమైన బిడ్డలు ఇచ్చాడు. ఇప్పుడు ఇస్సాకు పుట్టినప్పుడు శారా వయసు 90 సంవత్సరాలండి, 90 years. అబ్రహం ఇస్సాకు పుట్టినప్పుడు 90 సంవత్సరాల పేషెన్స్ ఎవరికైనా ఉంటుందో చెప్పండి, ఓర్పు ఎవరికైనా ఉంటుందో చెప్పండి. ఎంత ఓర్పు, ఎంత పేషెన్స్. అందుకని వాగ్దాన పుత్రుడిని ఇస్సాకును దేవుడు బహుమానంగా ఇచ్చాడు. ఆలస్యమైన ప్రతి కుటుంబాన్ని చూడండి, ఆ ఇంట్లో చాలా దీవెనకరమైన బిడ్డలు ఉంటారు. ఆలస్యంలో పుట్టిన బిడ్డలు ఎవరైనా చూడండి. అదేవిధంగా రిబ్కా పవిత్రురాలు, భర్త పవిత్రుడు, బిడ్డలు లేరు, ఆలస్యమైపోయింది. 20 years, 20 సంవత్సరాల తర్వాత దేవుడు యాకోబునిచ్చాడు. ప్రపంచానికి దీవెనకరంగా ఉండే యాకోబునిచ్చాడు. చూసారా, రాహేలుకి వివాహం అయిపోయింది, పిల్లలే లేరు, చాలా బాధపడింది. ఆలస్యమైనప్పుడు కూడా ప్రధానమంత్రిని యోసేపును రాహేలుకి ఇచ్చాడు. గమనించారా? అదేవిధంగా కొత్త నిబంధనలు చూడండి, ఎలిజబెత్ చూడండి, జకరియా చూడండి, బహుకాలము గడిచిన వృద్ధులు. ఆ బహుకాలం గడిచిన వృద్ధులకు బాప్తిస్మిచ్చే యోహానును దేవుడు దీవెనకరంగా పెట్టాడు. ఎల్కానా హన్నా జీవితంలో ఆలస్యం అయిపోయింది, బిడ్డలు లేరు, కానీ ప్రవక్త లాంటి శామ్యూల్ని దేవుడు ఇచ్చాడు. వీళ్ళందరూ కూడా పేషెన్స్. అందుకని యాకోబు అన్నాడు, యోబు యొక్క సహనం గురించి మీరు వింటిరి కదా అని అన్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడే అనుకోవద్దు. ఇది నూడిల్స్ నాకు ఇప్పుడే అయిపోవాలి, వెంటనే అయిపోవాలి పార్సల్. నూడిల్స్ అయితే వెంటనే అయితే కానీ అది ఆరోగ్యానికి హానికరం. అది నూడిల్స్ తింటే ఇమ్మీడియట్ అయిపోతాయి. ఇమ్మీడియట్గా మనం ఏది కోరుకోకూడదు. దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు. మన పేషెన్స్ టెస్ట్, మన పేషెన్స్ని పరీక్షిస్తాడు, మన ఓర్పును పరీక్షిస్తాడు. ఆ ఓర్పులో నిలబడగలిగితే మన జీవితంలో అద్భుతమైన కృపలు దేవుడిస్తాడని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆరవది పెయిన్ టెస్ట్. కొన్నిసార్లు వేదన ఉంటుంది. ఆదికాండం 21వ అధ్యాయము 11, 12 వచనాల్లో ఈ మాటలు మనకు కనపడతాయి. అయితే ఆ మాటను బట్టి అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలగచేసాను. కొన్నిసార్లు పెయిన్. ఎందుకనంటే దేవుడు ఇష్మాయిల్ని వెళ్ళగొట్టమంటున్నాడు. రిబ్కా అదేవిధంగా శారా చెప్పింది పంపించమని. ఇప్పుడు కొన్నిసార్లు మన జీవితంలో పెయిన్ ఉంటుంది. ఎలాంటి వేదన గుండా వెళతామో మనకు తెలియదు. ఆ పెయిన్లో మన జీవితంలో కొన్ని ఫిజికల్గా, సైకలాజికల్గా ఉంటాయి. ఆ కష్టాలు తట్టుకుని ముందుకు సాగాడు అబ్రహాము. కొన్నిసార్లు ఫిజికల్గా, సైకలాజికల్గా మన జీవితంలో కొన్ని పెయిన్స్ ఉంటాయి. అది కుటుంబం ద్వారా కావచ్చు, కొలీగ్స్ ద్వారా కావచ్చు, ఇతరుల ద్వారా కావచ్చు. కొన్ని పెయిన్ ఉంటుంది. ఆ కష్టాన్ని, ఆ బాధను తట్టుకుని ముందుకు సాగగలిగితే దేవుని బిడ్డలారా మన జీవితంలో విజయం ఇస్తాడు. తన జీవితంలో మిక్కిలి దుఃఖము కలగచేసాను. 100 సంవత్సరాల పైన కలిగినటువంటి వయస్సు కలిగిన అబ్రహాంకు దుఃఖము కలిగింది, వేదన కలిగింది. అతని జీవితంలో దేవుడు పెయిన్, ఒక నొప్పిని అలౌ చేశాడు. నిజమే, ఆయనకు ఒక నొప్పిని అలౌ చేశాడేమో. మనకు ఎలాంటి పెయిన్ ఇస్తాడో మనకు తెలియదు, ఎలాంటి పెయిన్ మనకు తెలియదు. ఆ పెయిన్ భరిస్తూ విశ్వాసములో వెనక కడుగు వేయకుండా ముందుకు సాగగలిగితే ఆ పెయిన్ నుంచి దేవుడు మనకు విడుదల కలిగిస్తాడు. 7వది పోస్టెరిటీ, వారసత్వ పరీక్ష. 22వ అధ్యాయం ఆదికాండం. అబ్రహమా, నువ్వు ప్రేమించే కుమారుడు, నీ ఏకైక కుమారుడు, వాగ్దాన కుమారుని నాకు బలిగా ఇవ్వు అని అంటున్నాడు. నిజమే, మనం ఏమన్నాలి? ప్రభా, మెస్పతోమిని విడిచిపెట్టమన్నా విడిచిపెట్టాను, హారాను విడిచిపెట్టమన్నా విడిచిపెట్టాను, ఐగుప్తును విడిచిపెట్టమన్నా విడిచిపెట్టాను, హాగర్ను విడిచిపెట్టమన్నా విడిచిపెట్టాను, ఇష్మాయేల్ని విడిచిపెట్టమన్నా విడిచిపెట్టాను. ఇప్పుడు ఇస్సాకును విడిచిపెట్టమంటే నో, సారీ నేను విడిచిపెట్టలేను. ఎన్ని విడిచిపెట్టాను, ఈ ఒక్కటి మాత్రం విడిచిపెట్టను అన్నాడా? ఎస్ లార్డ్. పోస్టెరిటీ, ఏదైతే వారసత్వం ఉన్నదో ప్రభా నీకే అర్పిస్తాను, నా కుమారుని నీకే ఇస్తాను, నీకే అంకితం చేస్తానన్నాడు. అయితే ప్రభా ప్లేస్ చెప్పు, టైం చెప్పు,
ఏ టైప్ ఆఫ్ సాక్రిఫైస్, ఎలాంటి బలి కావాలో చెప్పు, స్పాట్ చెప్పు. నీకు దహన బలి కావాలా, సమాధాన బలి కావాలా, అపరాధ పరిహారం కావాలా, పాప పరిహారార్థి బలి కావాలా, ఏ టైపు బలి కావాలో చెప్పు ప్రభా, ఆ బలిస్తాను. ఏ స్పాట్లో ఏమంటావు చెప్పు, ఆ స్పాట్లు ఇస్తాను. ప్లేస్ చెప్పు, టైం చెప్పు అని అతడు దేవుణ్ణి అడిగాడు. ఇదిగో ఆ మోరియా పర్వతం మీద నాకు బలివని వెళ్ళాడు. కత్తెత్తాడు. పరలోకం వణికిపోయింది. అబ్రహాము వణకలేదు కానీ పరలోకం వణికిపోయింది. అబ్రహామా అబ్రహామా, ఆ చిన్నవాని మీద నువ్వు చేయి వేయకము, ఆ చిన్నవాని మీద కత్తి వేయకమని చెప్పి ఆ మోరియా పర్వతం మీద దేవుడు అబ్రహాముని, తన కుమారుని ప్రపంచానికి సరిపోయే ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. పోస్టరిటీ. కొన్నిసార్లు మనకు బిడ్డలించి కూడా ప్రభు పరీక్షిస్తాడు. మనకు బిడ్డలించి పరీక్షిస్తాడు, అడుగుతాడు, నువ్వు ప్రేమించుచున్న నా సన్నిధికి నా మోరియా పర్వతం అంటాడు. రేపొద్దున చాలామందికి మనకు బిడ్డలు ఇచ్చారు. రేపొద్దు మన బిడ్డల గురించి అడిగితే, ఏడి నీ కుమారుడు, ఏడి నీ కుమార్తె, ఏడి దేవుడి సన్నిధిలో ఎక్కడున్నారు అని ఏం చెప్తాం? నా పిల్లలు ఇంట్లో ఉన్నారని చెప్తావా? వారసత్వం దాని కొరకే ఇస్తున్నాడా మనకి? ఎందుకు మనకి పిల్లలు ఇస్తున్నాడు? దేవుని మహిమ కొరకే కదా, ఆయన పని చేయడానికి కొరకే కదా, ఆయనను గణపరచడానికే కదా. మనకి ఇచ్చిన బిడ్డలు కూడా దేవుని స్థుతించడానికే కదా. పోస్టరిటీ టెస్ట్. మన పిల్లలు కూడా దేవుని కొరకు ఉపయోగపడాలి, దేవుని కొరకు ఉపయోగపడాలి. జ్ఞాపకం చేసుకోండి, మన చిన్న పిల్లలు ప్రభు కొరకు ఉపయోగపడాలి, ప్రభు సేవలు ఉపయోగపడాలి, దేవుని పనిలో ఉపయోగపడాలి. అలా ఉపయోగపడినప్పుడు దేవుని బిడ్డలారా, మన బిడ్డలను శాశ్వతంగా ఉన్నతంగా ప్రభు దీవిస్తాడు. ప్రామిస్ టెస్ట్ పాస్ అయ్యాడు, పవర్టీ టెస్ట్ వచ్చింది, పాస్ అయ్యాడు, ప్రాస్పరిటీ టెస్ట్లో పాస్ అయ్యాడు, పవర్ టెస్ట్లో పాస్ అయ్యాడు, పేషెన్స్ టెస్ట్లో పాస్ అయ్యాడు, పెయిన్ టెస్ట్లో పాస్ అయ్యాడు, పోస్టరిటీ టెస్ట్లో పాస్ అయ్యాడు. కాబట్టి ఉదయకాలము ఇంకా మన జీవితంలో ఇంకేదైనా పాస్ కావాలనంటే ఉపవాస దినాలు 2 వారాల్లో దగ్గరికి రాబోతున్నాయి. అబ్రహాము ఏ విధంగా అయితే బలిపీఠం వద్దకు చేరాడో, మనం కూడా ఆ కల్వరిశిలువ దగ్గరికి, ఆ బలిపీఠం దగ్గరకు మనం చేరగలిగితే మన దైనందిన జీవితంలో 7 పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలో గెలవాలనంటే ప్రభుని యేసుక్రీస్తును ఆశ్రయించి ఆయనను ముందు పెట్టుకుంటే విజయాలు సాధిస్తాం. మన ప్రభు విజయాలిచ్చే దేవుడు, మన కుటుంబాలను దీవించి నడిపించే దేవుడు. అట్టి కృప, అట్టి సహాయము ఉదయకాలము సమృద్ధిగా తోడై ఉండును గాక. సమస్త జ్ఞానములకు మించిన మన తండ్రిని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. శుద్ధ హృదయ కలుగజేయు నాయంతరంగములో స్థిరమైన మనసు ఘనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. మనసు